గత 2 దశాబ్దాలుగా హైదరాబాదు నగరవాసిగా, ముఖ్యంగా హైదరాబాదు పార్లమెంటు ఓటర్గా నగరంలోని ఎన్నో పరిస్థితులను స్వయంగా చూడడం జరుగుతోంది. అంతేకాకుండా ఒక జర్నలిస్ట్గా, ఒక ప్రఖ్యాత టెలివిజన్ ఛానల్కు హైదరాబాద్ జిల్లా ఇన్ఛార్జిగా సుదీర్ఘకాలం వ్యవహరించిన నేపథ్యంలో హైదరాబాద్ జిల్లా పరిధిలోని సమస్యలు, రాజకీయ స్థితిగతులు, ఇక్కడున్న వాస్తవాలు పూర్తిగా అర్థం చేసుకునే అవకాశం దక్కింది. అనంతరం గత సంవత్సరన్నర కాలంగా హైదరాబాద్ పార్లమెంటు పరిధిలో విస్తృతంగా తిరుగుతూ స్థానిక స్థితిగతులను, రాజకీయ పరిస్థితులను తెలుసుకునే అవకాశము దక్కింది. ఇలా గత 22 ఏళ్లుగా హైదరాబాద్ నగరం అంటే భాగ్యనగరం నలుమూలలా కలియ తిరుగుతూ అక్కడ ఉన్న స్థానిక సమస్యలు, రాజకీయాలు, రాజకీయ స్థితిగతులు వీటన్నింటినీ అర్థం చేసుకునే అవకాశం దక్కింది. ఈ నేపథ్యంలో గత 2 దశాబ్దాలలో హైదరాబాద్ నగరంలో ఎన్నో మార్పులు సంభవించాయి. హైదరాబాద్ నగరం నెమ్మదిగా సైబరాబాద్గా విస్తరించి హైటెక్ సిటీగా మారడం, తెలంగాణ ఉద్యమ నేపథ్యంలో హైదరాబాద్ నగరం తెలంగాణ రాజధానిగా మారడం, ఇవన్నీ ఈ నగరంలో ఎన్నో పరిపాలనాపరమైన, రాజకీయపరమైన మార్పులకు, నిర్ణయాలకు కారణమయ్యాయి. హైదరాబాద్లో విస్తృతంగా జరిగిన అభివృద్ధి కారణంగా వాటి ఫలాలు తమకు అందలేదని తెలంగాణ ఉద్యమం ఉవ్వెత్తున ఎగిసిన వేళ ఎట్టకేలకు హైదరాబాదు తెలంగాణ రాజధానిగా మారింది. అంతేకాకుండా గత 10 ఏళ్లలో తెలంగాణ రాజధానిగానే కాకుండా ఐటీ రంగంలో విశ్వనగరంగా ఈరోజు హైదరాబాదు గుర్తింపు సాధించిందనడంలో ఏమాత్రం సందేహం లేదు. ఇలా ఒకవైపు హైదరాబాద్ నగరం ఎంతో అభివృద్ధి పదాన పయనిస్తూ ఎందరికో లక్షలాది కోట్లాది మందికి జీవనాన్ని కల్పిస్తున్న వేళ హైదరాబాదు పార్లమెంటు పరిధిలోని ముఖ్యంగా పాత బస్తీలో పరిస్థితుల్లో మాత్రం ఏమాత్రం మార్పు గోచరించడం లేదు. గత సంవత్సర కాలంగా పాత బస్తీలో తిరుగుతున్న సమయంలో మూసీకి ఇటువైపు, మూసీకి అటువైపు 2 విభిన్న నగరాలను చూడాల్సిన దుస్థితి మనకు ఏర్పడుతోంది. రాజకీయంగానూ తెలంగాణ ఏర్పాటు ఈ పాత బస్తీలో ఏమాత్రం మార్పుల్ని తీసుకొని రాలేదు సరికదా, ఆ పాత బస్తీని తెలంగాణకు, అటు భారత్కు కూడా పూర్తిగా దూరం చేసేలా అక్కడ రాజకీయ స్థితిగతులు నెలకొన్నాయి. ఒక పార్టీ ఏకఛత్రాధిపత్యంతో, ఆ పార్టీకి ఇతర రాజకీయ పార్టీలు స్వార్థ ప్రయోజనాలతో పూర్తి స్థాయిలో దాసోహం అనడంతో హైదరాబాదు పాత బస్తీ లేదా హైదరాబాదు పాత నగరం, భాగ్యనగరం తెలంగాణలో జరుగుతున్న అభివృద్ధికి, భారతదేశంలో జరుగుతున్న అభివృద్ధి పదానికి పూర్తిగా దూరంగా ఉండిపోయింది. అక్కడ పరిస్థితుల్లోనూ, అక్కడ ప్రజల స్థితిగతుల్లోనూ ఏమాత్రం మార్పు లేదు. నానాటికి అక్కడి పరిస్థితులు దిగజారుతున్నాయి. చివరకు విసుగొచ్చి హైదరాబాదు పాత బస్తీ నగరవాసులే నెమ్మదిగా ఆ ప్రాంతాన్ని వదిలి వెళ్ళిపోవడం మనం గమనిస్తూ ఉంటాం. ఇందులో ముస్లింలు, హిందువులు, క్రిస్టియన్లు, జైనులు, బౌద్ధులు అని లేదు. ప్రతి ఒక్కరూ బాధపడుతున్న వాళ్ళే. కేవలం మతాన్ని అడ్డు పెట్టుకొని స్వార్థ రాజకీయాలను నడిపిస్తున్న పార్టీలు, వాటికి మద్దతిస్తున్న ఇతర రాజకీయ పక్షాలే కారణం.
వారు కేవలం ఓట్ల కోసం చేస్తున్న ఈ క్రీడ హైదరాబాదు పాత బస్తీని భాగ్యనగరం నుండి మురికి నగరంగా, మురికి కూపంగా, నిరక్షరాస్యత ఎక్కువగా ఉన్న నగరంగా మార్చివేస్తోందనడంలో సందేహం లేదు. ఒకవైపు ఆకాశ హర్మ్యాలు సైబరాబాదులో ఉంటుంటే పాత బస్తీలో కనీసం డ్రైనేజీకి కూడా నోచుకోని స్థితిలో హైదరాబాద్ పార్లమెంటులోని ప్రజలు నివసిస్తున్నారు. ఎందుకు ఈ అంతరం? ఈ అంతరం ఏర్పడడానికి కేవలం స్వార్థ రాజకీయాలే కారణం కదా. ఇక్కడ ఏం జరిగినా బయట ఎవరు పట్టించుకోరనే నమ్మకంతోనే ఈ రాజకీయ పక్షాలన్నీ వ్యవహరిస్తున్నాయి. తాము చెప్పిందే వేదమని, తాము చేసిన దౌర్జన్యాలకు అందరూ భయపడాలనే ఈ రాజకీయ పక్షాలు భావిస్తున్నాయి. దాంతో అక్కడ ఏం జరిగినా అక్కడ 4 గోడలకే పరిమితమైపోతూ ఈ హైదరాబాదు పార్లమెంటు పరిధిలోని పాత బస్తీ, పాత నగర ప్రాంతం ఒక రకంగా భారతదేశంతో సంబంధం లేని ప్రదేశంగా మిగిలిపోతోంది. దీనిపై వ్యంగ్యంగా అదొక మినీ పాకిస్తాన్ అని విమర్శకులు అన్నా అందులో ఏమాత్రం అబద్ధం లేదు. ఎందుకంటే అక్కడ భారతదేశంలో జరుగుతున్న అభివృద్ధి, తెలంగాణ రాజధానిగా విశ్వనగరంగా దూసుకెళ్తున్న హైదరాబాదు మనకు కనిపించదు. కాబట్టి ఈ పరిస్థితిలో మార్పు తీసుకొని వచ్చే లక్ష్యంతోనే పాత బస్తీకి చెందిన కొందరు జర్నలిస్టులు చేస్తున్న ప్రయత్నమే ఈ భాగ్యనగరం టీవీ. ఈ భాగ్యనగరం టీవీ ద్వారా పాత బస్తీలోని అరాచకాలను, ఒక మతానికి చెందిన అతివాద గ్రూపులు చేస్తున్న ఉన్మాద చర్యలను, వీటన్నిటినీ అడ్డం పెట్టుకొని తాము ఏది చేస్తే అదే చెల్లుబాటు అవుతుందని అనుకుంటున్న రాజకీయ పక్షాల యొక్క అకృత్యాలను వెలికి తీయాలనేదే లక్ష్యం. మా ఈ లక్ష్యానికి మీ అందరి మద్దతు ఉంటుందని ఆశిస్తున్నాం.